ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకేమైనా తిందామా? షూర్. వెయిటర్, బయటికెళ్ళి తినొచ్చని అక్క భలే ఐడియా ఇచ్చింది కదా. కానీ అక్కకు చెప్పకుండా వచ్చామని ఫీల్ అవుతుందేమో. సారీ చెప్పేద్దాం. ఇక మీదట ఎప్పుడు ఆకలేసినా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసి సైలెంట్గా తిని వెళ్ళిపోదాం. సరే. రేయ్ రేయ్, ఎవరా మీరు? రేయ్ వదలరా. రేయ్ ఎవర్రా? రేయ్ ఎవరా మీరు? రేయ్ ఎవరా మీరు? రేయ్ రేయ్ ఆగండ్రా. రేయ్ ఎవరా మీరు? రేయ్ ప్రిన్సీ. రేయ్ ఏమైందిరా? ఏమైంది బాబు? ఏమైందిరా? మన ప్రిన్సీని రౌడీలు కిడ్నాప్ చేశారు. ప్రిన్సీని ఎత్తుకుపోవడం ఏంటి? మీరు ఇంట్లోనే ఉన్నారు కదా. లేదు మమ్మీ, ఆకలేస్తుందని ఏమైనా తిందామని రెస్టారెంట్కి వెళ్ళా.
రెస్టారెంట్కి తినడానికి వెళ్ళారా? అదేంటయ్యా, బయట ఫుడ్ తింటే మీ అమ్మ ఒప్పుకోదు కదా. అవును, అయినా మీరెప్పుడు బయటికి వెళ్ళారు? సలహాలు ఇచ్చేవాళ్ళుంటే ఎందుకెళ్ళరు? సలహాలు ఇచ్చేవాళ్ళ? ఎవరు సలహా ఇచ్చింది? ఇంకెవరు? ఈ గుండమ్మే. ఆకలేస్తుందని వాళ్ళిద్దరంటే బయటికెళ్ళి మీ మమ్మీకి తెలియకుండా ఏవైనా తిని రావచ్చు అని సలహా ఇచ్చింది. లోకేశ్వరి, ఏ బయటకెళ్ళి తినొచ్చు, అప్పుడు మీ మమ్మీకి ఎలా తెలుస్తుందని నువ్వు వాళ్ళతో అనలేదా? నువ్వు అనడం నేను వినలేదా? ఆకలిస్తోందని వాళ్ళు బాధపడుతుంటే సరే నేను తోడుగా ఉంటాను కదా అని బయటికెళ్దామని అన్నాను. కానీ నేనొచ్చేలోపే వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళలేదే, కానీ నువ్విచ్చిన సలహా వల్లే కదా వాళ్ళు బయటికి వెళ్ళారు. అదంతా తర్వాత. ముందు ప్రిన్సీని కిడ్నాప్ ఎవరు చేశారో తెలుసుకోవాలమ్మా. అవును, పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అబ్బాయి. హా, పోలీస్ కంప్లైంటా? వద్దు తాతయ్య. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే వాళ్ళు ప్రిన్సీకి పెద్ద ప్రమాదం తలపెడతారు. సుచి, ఎంత పని చేశావే! నా బిడ్డలకి లేనిపోని ఆలోచనలు చెప్పి నా కూతుర్ని నాకు కాకుండా చేశావు, పాపిష్టిదానా. కన్నదది వాళ్ళ ఆకలి గురించి అది చూసుకుంటుంది. మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావే? ఎందుకు కల్పించుకోదు? దీన్ని పని మనిషిలాగా కాకుండా ఇంట్లో కోడలన్నట్టు అందరూ నెత్తినెక్కించుకున్నారు కదా. దీని కారణంగానే నా కూతురు బయటికి వెళ్ళింది, కిడ్నాప్ అయింది. పోయి నా కూతుర్ని తీసుకురా. ఇదిగో, దానికి ఏమైనా అయ్యిందనుకో, నువ్వు బ్రతకవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.